హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎన్నో పోషక పదార్థాలున్న మొలకలతో చాలా టేస్టీగా ఉండే కర్రీ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ప్రతిరోజు మొలకలు తినేవారికి డైలీ రొటీన్గా తినాలంటే బోర్ కొడుతుంది కదా. అందులోనూ పిల్లలు తినమంటే అస్సలు తినరండి. అలాంటి వారి కోసం ఇలా మొలకల కర్రీని చేసి చూడండి. నేను మిక్సింగ్ మొలకలు తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకోవాలి. అందులోకి ఈ స్ప్రౌట్స్ వేసుకుండేయాలి. స్ప్రౌట్స్ మొత్తం వేసుకోవాలి. 2 పెద్ద సైజు టమాటోస్ వేసుకోవాలి. అలాగే వేసుకున్నా నేను. ఉల్లిపాయ 1 వేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి కొద్దిగా వేసుకోవాలి. పసుపు కొద్దిగా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వేసాక చివరగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మొలకలను ఒకసారి చూద్దాము. ఇప్పుడు టమాటోను ఉల్లిపాయలను గుర్తు తీసుకొని బాగా రుద్దేసుకోవాలి. మెత్తగా అయిపోయేంత వరకు రుద్దుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా రుద్దేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా, మిర్చి పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 కప్పు పెరుగు తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే పెరుగు పగిలిపోతుంది. అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న స్ప్రౌట్స్ వేసుకోవాలి. స్ప్రౌట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక వేసుకున్నాము, చూసుకొని వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూశారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మొలకల కూర రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎన్నో పోషకాలున్న మొలకల కర్రీని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.